హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి చాలా దీనస్థితిలోకి దిగజారిన సంగతి తెలిసిందే 11 అసెంబ్లీ సీట్లకు 3 పార్లమెంట్ సీట్లకు పరిమితమైన తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటే తాను నమ్ముకున్న నాయకులే హ్యాండ్ ఇస్తున్న పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తోంది నిన్న మోపిదేవి వెంకటరమణ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైపోయినట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఆయన బాటలోనే మరో మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా వైసీపీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత ఏ రోజు కూడా వైసీపీకి అనుకూలంగా ఆమె పోస్టులు పెట్టిన దాఖలాలు లేవు పైగా లండన్ ఇతర యూరప్ దేశాలతో అంటే ఫ్యామిలీతో కలిసి టూర్లు వేస్తున్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చినాయి దాని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది అయితే తాజాగా ఆమె తన ఎక్స్ ట్వీట్కి సంబంధించి మొత్తం క్రెడెన్షియల్స్ అన్నీ కూడా మార్చుకున్న పరిస్థితి అనమాట ఎక్స్ ఎమ్మెల్యే నగరి ఎక్స్ మినిస్టర్ ఫర్ టూరిజం కల్చరల్ అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ గౌట్ ఆఫ్ ఏపీ అని చెప్పి మార్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందన్నమాట జగన్మోహన్ రెడ్డి మీద అంటే తనకున్న వ్యక్తిగత అభిప్రాయంతో ఏళ్ళన్నీ గడిచిన చెదరని మీ అనుబంధం అలాగే కలకాలం సాగాలని ఆశిస్తూ అన్నా వదినలకు హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటే ఇది వ్యక్తిగత ట్వీట్ తప్పిస్తే పార్టీకి సంబంధించిన ట్వీట్ కాదు సో ఇట్లా ట్వీట్లు చేస్తూ తన ఏదో ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తంగా రాజకీయాలకు ఆర్కే రోజా దూరం అవుతున్నారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ వాదనలు ఇట్లా జరుగుతుండగానే ఆర్కే రోజా బాలయ్య బాబుతో తనకున్న సన్నిహిత సంబంధాలను వాడుకుని టీడీపీలోకి అడుగుపెట్టేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది ఒకవేళ ఇది కాకపోతే రీసెంట్గా తమిళనాడు యాక్టర్ విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొత్తగా పార్టీ పెట్టిండు ఆ పార్టీలోకి చేరి తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారాలని కూడా ఆలోచిస్తున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి మొత్తం మీద ఆర్కే రోజా అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు కీలకంగా వ్యవహరించి తన నోటి దురుసుతనంతో రకరకాలుగా ట్రోల్కు గురైన ఆర్కే రోజా ఇప్పుడు అంటే సంక్షోభం సమయంలో కీలకంగా వ్యవహరించాల్సిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీని దూరంగా పెట్టినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే నగరిలో క్యాడర్ చెల్లాచెదురైన పరిస్థితి క్యాడర్కు కూడా ఆమె అందుబాటులో లేకుండా పోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అంటే మొత్తం మీద తాను రాజకీయాలకు దూరం అవుతున్నారా లేదంటే ప్రస్తుతానికి ఏదో కాలక్షేపం చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది మరి ఈ ట్వీట్లతో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చతోనైనా ఆమె స్పందిస్తారా వైసీపీకి దూరం అవుతున్నారా లేదంటే కావాలని దూరంగా ఉంటున్నారా అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బాధ్యత గల పదవులు ఎన్నో అనుభవించి రిషికొండ లాంటి ప్యాలెస్ కట్టడంలో కీలకంగా వ్యవహరించింది ఎందుకంటే టూరిజం మినిస్టర్ కదా దాని మీద పెద్ద ఎత్తున దుమారం జరుగుతున్న నేపథ్యంలో రుషికొండ మీద కూడా ఆమె స్పందించాల్సిన అవసరం ఉంది పైగా తన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు తిరుమల టీటీడీ టికెట్లు అమ్ముకున్నారని చెప్పి ఆమె మీద ఎంక్వైరీ కూడా ఈ కూటమి సర్కారు ప్రయత్నం చేస్తున్న తరుణంలో వీటన్నింటి మీద స్పందించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది మరి దీనికి రోజా ఏం చెప్తారన్నది వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ